లంగ్ బయాప్సీ గురించి తెలుసుకుందాం. మీరు వినే ఉంటారు చాలామంది మీ డాక్టర్ గానీ, ఫ్రెండ్స్ గురించి కానీ, రిలేటివ్స్ గురించి కానీ లంగ్ బయాప్సీ చేయించుకోమన్నారు అని అడ్వైజ్ ఇచ్చారని చెప్తూ ఉంటారు. అసలు ఈ లంగ్ బయాప్సీ అంటే ఏంటి? అసలు ఈ లంగ్ బయాప్సీ ఎలా చేస్తాం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లంగ్ బయాప్సీ అనేది ఏంటంటే ఎక్కడి నుంచైనా ఒక పీస్ ఆఫ్ టిష్యూ లంగ్ బయటికి తీసుకురావటాన్నే బయాప్సీ అంటాం. దాన్ని డిఫరెంట్ టైప్స్‌గా చేస్తాం. ఎలాగా? ఒకటి బ్రాంకోస్కోపీ అంటే ఒక ట్యూబ్ ఎండ్‌లో కెమెరా విత్ వర్కింగ్ ఛానెల్ ఉన్న ఒక ట్యూబ్ ఎండ్‌లో ఆ బ్రాంకోస్కోప్‌ని లోపలికి తీసుకెళ్ళి అంటే థ్రోట్ ద్వారా మౌత్ ద్వారా గానీ లోపలికి బ్రాంకోస్కోప్ తీసుకెళ్ళి ఆ బ్రాంకోస్కోపీతో చూసుకుంటూ ఎక్కడ ప్రాబ్లమ్ ఉందో అక్కడ అంటే విండ్ పైప్స్‌లో ప్రాబ్లమ్ ఉందా, లంగ్ టిష్యూలో ప్రాబ్లమ్ ఉందా చూసుకొని అక్కడి నుంచి ఒక బయాప్సీ తీస్తాం. అది ఒక టైప్ ఆఫ్ బయాప్సీ. ఇంకొకటి సీటీ గైడెడ్ బయాప్సీ అంటాం. అంటే బయట నుంచి చెస్ట్ వాల్ నుంచి ఒక నీడిల్ పెనట్రేట్ చేసి టిష్యూ తీసుకొని వస్తాం. ప్రాబ్లమ్ ఎక్కడుందో అక్కడి నుంచి. సో ఇలాగ 2 రకాల బయాప్సీస్ ఉన్నాయి. ఇందులో లంగ్ బయాప్సీ అసలు ఎవరికి చేస్తాము? ఆ లంగ్ బయాప్సీ అనేది ఏ కండిషన్‌లో ఉన్న పర్సన్‌కి అవసరం అవుతుంది అని తెలుసుకుందాం. ఎవరికైతే న్యూమోనియా ఉండి ఆ న్యూమోనియా రిజాల్వ్ అవ్వటం లేదు అంటే మెడికేషన్స్, యాంటీబయాటిక్స్ యూజ్ చేసిన తర్వాత కూడా న్యూమోనియా రిజాల్వ్ అవ్వట్లేదు అంటే వాళ్ళకి లంగ్ బయాప్సీ చేయాల్సి వస్తుంది. అది కాకుండా ఇంకొకటి ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్ అంటాం. అంటే ఐఎల్డీ అనే జబ్బు సస్పెక్ట్ చేస్తున్నాం. సిటీ స్కాన్ చూసి అది ఏ టైప్ ఆఫ్ ఐఎల్డీ తెలియటం లేదు. అది సిటీడీ రిపోర్ట్స్ అన్ని నెగిటివ్ వచ్చాయి. అలాంటి కేసెస్‌లో మనము లంగ్ బయాప్సీ చేస్తాం. ఇంకా లంగ్ మాస్ ఒంట్లో లంగ్‌లో ఒక కణితి గాని, గడ్డ గాని ఉంది. అలాంటి కండిషన్స్‌లో ఆ కణితి దేనివల్ల వచ్చింది? ఇన్ఫెక్షన్ ఉందా? టీబీ ఉందా? క్యాన్సర్ ఉందా? అనేది తెలుసుకోవడానికి. మన నాలుగో కండిషన్ ఎప్పుడైతే లంగ్స్‌లో డిఫ్యూజ్‌గా న్యూమోనియా ఉండి ఆ న్యూమోనియా నుంచి మనము అది టీబీయా వేరే ఆర్గానిజమా అని తెలుసుకోవడానికి కూడా మనం లంగ్ బయాప్సీ చేస్తాము. సో ఈ కండిషన్స్ ఉన్న పేషెంట్స్‌కి మాత్రమే లంగ్ బయాప్సీ అవసరం అవుతుంది.